పర్యటనలో టీమిండియా ఇప్పటికే 2 మ్యాచ్ల్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక నామమాత్రపు చివరి టీ20 మ్యాచ్ మంగళవారం రోజున జరగబోతోంది. ఇదిలా ఉంటే టీ20 ప్రపంచ కప్ని టీమిండియా గెలవడంలో కీలక పాత్ర వహించిన హార్దిక్ పాండ్యాని టీ20 జట్టుకు కెప్టెన్గా నియమిస్తారు అనుకుంటే ఫిట్నెస్ని సాకుగా చూపించి అతడికి కాకుండా సూర్యకి బాధ్యతలు అప్పగించారు. కనీసం వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా ఇవ్వలేదు. అదే సమయంలో వన్డే జట్టులో కూడా స్థానం కల్పించలేదు. ఇన్ని ఎదురు దెబ్బలు తగిలిన హార్దిక్ పాండ్యాకి ఇప్పుడు మరో భారీ షాక్ తగలనుంది. వివరాల్లోకి వెళితే టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు. పొట్టి ప్రపంచ కప్లో అద్భుత ఆట తీరుతో హీరోగా మారిన పాండ్యా లంక సిరీస్లోనూ తన తడాక చూపిస్తున్నాడు. ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఇంత బాగా ఆడుతున్న హార్దిక్ను కేవలం టీ20లకే పరిమితం చేశారు. బ్యాటింగ్ ఓకే గానీ 50 ఓవర్ల ఫార్మాట్లో 10 ఓవర్ల కోటాను పూర్తి చేసే ఫిట్నెస్ హార్దిక్కు లేదని నేరుగా అతడికే చెప్పారు. దులీప్ ట్రోఫీలో ఆడి ఫిట్నెస్ ప్రూవ్ చేసుకుంటే అప్పుడు వన్డే టీంలోకి తీసుకుంటామని జట్టు యాజమాన్యం స్పష్టం చేసింది. వన్డే టీంలోకి రావాలంటే హార్దిక్ ముందు తన ఫిట్నెస్ నిరూపించుకోక తప్పదని తేల్చేశారు. ఈ అడ్డంకుల్ని దాటి హార్దిక్ తిరిగి వన్డేలో ఆడాలి అంటే హార్దిక్ పాండ్యా సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడాలి. ప్రతి టీ20 మ్యాచ్లో అతడు పాల్గొనాలి. ఒకవేళ తాను ఫిట్గా ఉన్నానని అతడు భావిస్తే వన్డేల్లోకి ఎంట్రీ ఇవ్వచ్చు. అయితే వన్డేల్లో బౌలర్ 10 ఓవర్లు వేయాలని టీం మేనేజ్మెంట్ ఆశిస్తుంది. కానీ 3-4 ఓవర్లు వేస్తే ఎవరూ ఊరుకోరు. కాబట్టి పాండ్యా ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టాలి. కనీసం 8 ఓవర్లు వేయగలనని భావించినప్పుడు రీఎంట్రీ కోసం ప్రయత్నించాలి. వన్డే టీంలో ఉండాలి అంటే అతడు ఫిట్నెస్ ను మెరుగుపరుచుకోక తప్పదు. కనీసం 8 ఓవర్లు వేయాల్సిన అవసరం ఉంది. మరి హార్దిక్ పాండ్యా వన్డేల్లోకి ఎప్పట్లోగా రీఎంట్రీ ఇస్తాడని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.